సీఎం రేవంత్ కుట్రలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. డైవర్షన్ కోసమే బీఆర్ఎస్ నేత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా జైలుకు పంపిన బీఆర్ఎస్ పోరాటం ఆగదని కేటీఆర్ తేల్చి చెప్పారు. రైతు దినోత్సవం కూడా జాతీయ రైతు దినోత్సవం. ఈ జాతీయ రైతు దినోత్సవం రోజు ఒక రైతు బిడ్డగా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, నీకు నీ ప్రభుత్వానికి మన నిజాయితీ ఉంటే, నీకు నీ ప్రభుత్వానికి నిజంగానే వ్యవసాయదారులకు ఏమైనా మంచి చేసినామనే నమ్మకం ఉంటే, దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టమని చెప్పి గట్టిగా నల్లగొండ వేదికగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పించుకోవచ్చు, కొన్ని రోజులు అధికారం ఉంది కదా, నామినేషన్ల ద్వారా పదవులు నింపుకున్నాం కదా అనే ఒక తొంపుతో తప్పించుకోవచ్చు. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులందరూ, వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయదారులు కానీ అందరూ తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఆ కోపం కొద్దిగా సర్పంచ్ ఎన్నికల్లో కనబడ్డది. సహకార ఎన్నికలు పెడితే రైతులు కర్రుగాల్చి వాత పెడతారనే భయంతో ఇవాళ నామినేటెడ్ పద్ధతుల్లో ఆ పదవులు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఏం చేసిండ్రు 2 ఏళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు? కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం టైంపాస్ కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు. రోజుకొక లీక్ ఇస్తారు. ఈ కేసు ఆ కేసు, ఆ కేసు ఈ కేసు, 2 ఏళ్లుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు. పోనీ ఆ కేసులన్న ధైర్యంగా పెడతాడా మొగోడిలాగా అంటే అది కూడా శాత కాదు. రోజుకొక లీక్. ఈ కేసు ఇస్తారంట, ట్యాపింగ్ అంట, నోటీస్ అంట. రారాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మొగాడి అయితే రా, వచ్చి చెప్పు, ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు. రోజు చూడండి శిఖండి రాజకీయాలు తప్ప మగాడులాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు. ముంగటికి రా, చిట్చాట్ల వెనకాల దాక్కునుడు ఎందుకు? ముఖం పెట్టుకొని రా ముంగటి, కెమెరా ముంగటికి వచ్చి ఈ కేసులో నేను కేసు పెడుతున్నా, నేనే పోలీసు వాళ్ళకి చెప్పినా, నోటీస్ ఇస్తున్నా, నేనే అవసరమైతే జైల్లో పెడతా అని హోంమంత్రి కూడా నువ్వే కదా, వచ్చి చెప్పు ముంగటికి వచ్చి. అది చేత కాదు. సీఎం రేవంత్ కుట్రలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, సీఎం రేవంత్ కుట్రలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాము? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పర్యటన ఆసంతం కూడా చాలా జోష్గా నడిచింది. క్యాడర్ లో నూతన ఉత్తేజం నింపింది. క్యాడర్ లో ఎక్కడ చూసినా కూడా మనకు ఊరే ఉత్సాహం మనకు కనపడతా ఉంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో 60% పైగా గెలిచినటువంటి సర్పంచులకు అందరూ కూడా వారికి ఒక నూతన ఉత్తేజం అనేది కేటీఆర్ గారు కల్పించారు. దీంతో పాటు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఊళ్ళలో సర్పంచులు బెదిరిస్తా ఉన్నారు, నిధిరేమని బెదిరిస్తా ఉన్నారు, వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకునేలా కుట్రలు చేస్తా ఉంటే దానిపైన కూడా క్లారిటీగా దిశ కూడా చేయడం జరిగింది. మరొక 2 ఏళ్ళు ఆగితే వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చేసుకుందాం, ఎవరు కూడా పార్టీని మారొద్దు, ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి కుట్రలో ఎవరు కూడా భాగం కావద్దంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రధానంగా నల్గొండ జిల్లాకు వచ్చారు కాబట్టి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మునుగోడు ప్రాంతానికి, దేవరకొండ ప్రాంతానికి, ఫ్లోరైడ్ ప్రాంతాలకు నీటిని అందించేటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలంతా కూడా కూలంకషంగా విడమర్చి చెప్పారు. కేవలం 45 టీఎంసీలకు మాత్రమే లేఖ రాసి DPR ని వెనక పంపితే కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఎవరు కూడా స్పందించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి నల్గొండకు, అదేవిధంగా దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మరణ శాసనం రాసేలాగా DPR ని వెనకకు పంపి అక్కడ ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతా ఉంటే, కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఒత్తాసు పలుకుతా ఉంటే ఎవరు కూడా మాట్లాడలేదు. దీనిపైన త్వరలోనే కేసీఆర్ గారే రంగంలో దిగుతా ఉన్నారు. దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో ఒక భారీ సభను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. నల్గొండ నుంచే మరొకసారి పోరుగల్చన మొదలు పెడతా ఉన్నాం. నీటి సంబంధించినటువంటి యుద్ధం మొదలు పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకు రావాలి, అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ గారు ఏ పిలుపు ఇచ్చినా కూడా దాన్ని విజయవంతం చేసేలాగా ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధం కావాలంటూ కూడా ఇప్పటికే దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. నదీ జలాల్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతోంది. ఇప్పటికే గోదావరి జలాలని తరలించుకుపోతున్నారు. కృష్ణా నది జలాలను కూడా తరలించుకోబోతే నల్గొండ జిల్లా పరిస్థితి ఉన్నటువంటి ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ప్రాంతాలకు ఏ విధంగా నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఇటువంటి బీడు భూములు ఏ విధంగా ప్రక్షాళన చేయనటువంటి అన్ని అంశాలను కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీరు అందించేలాగా ఒక బృహత్ ప్రణాళికతో పాలమూరు రంగారెడ్డిని దాదాపు 27,000
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేశారు. కానీ 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండి కట్టెడి మట్టి కూడా పోయకుండా, కట్టెడి మట్టి కూడా చేయకుండా ఆ ప్రాజెక్టుని ఏ విధంగా మూలపడించింది. పైగా ఆ ప్రాజెక్టుని కనుమరుగు చేసేలాగా, ఆ ప్రాజెక్టుని నీరు కాసేలాగా కేవలం 40 టీఎంసీలకు మాత్రమే ఏ విధంగా వాళ్ళు లెటర్ రాశారు. అలా లెటర్ రాసిన తర్వాత కూడా ఆ నెపాన్నంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా దోస్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా లొంగిపోయారు, ఏపీ ప్రభుత్వానికి ఏ విధంగా లొంగిపోయారంటే అన్న అంశాలను కూడా కూలంకషంగా వివరించారు. దీంతో పాటు గెలిచినటువంటి ప్రతి ఒక్క సర్పంచ్ కూడా దగ్గర నుండి సన్మానం చేసి అమౌంట్ కూడా అందజేసి ఒక టీవీ కుక్కిని వారికి అందించేలాగా నేరుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే తమను సన్మానించినటువంటి ఒక సంతృప్తి కలిగేలాగా ప్రతి ఒక్క సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను కూడా 3 గంటల పాటు నిలబడి మరి వారందరినీ కూడా సన్మానం చేసిన తీరు ప్రతి ఒక్కరు కూడా పొగుడుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు నల్గొండ పట్టణం అంతా కూడా గులామయంగా మారింది. ఎక్కడెక్కడి నుంచో నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వేలాది మంది కార్యకర్తలు ఈ రోజు వచ్చారు. కేసీఆర్ గారి నినాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా మారుమోపోయింది. ఖచ్చితంగా అన్ని ఎన్నికల్లో కూడా ఇదే రకంగా, ఇదే కృషితో, ఇదే స్ఫూర్తితో పనిచేస్తాం. వచ్చే పరిషత్ ఎన్నికలను కైవసం చేసుకుంటాం. అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్నికలు కూడా ఖచ్చితంగా గులాబీ పార్టీని రెప్పలాడించి కేసీఆర్ గారిని మరొకసారి సీఎం చేసుకుంటామంటూ కూడా ఇక నినాదాలు అనేది నిన్నంటిస్తాయి. ఇక ప్రస్తుతానికైతే కేటీఆర్ గారు సన్మాన కార్యక్రమం జరుగుతూనే ఉంది. అందరినీ సన్మానిస్తా ఉన్నారు. ఎవరిని కూడా నొచ్చుకోలేకుండా వార్డు మెంబర్లు వస్తే వారిని కూడా సన్మానిస్తున్న పరిస్థితి మనకు నల్గొండ జిల్లా ఉంది. మొన్న మనం యాదాద్రి భువనగిరి జిల్లాలో చూసాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో 60% మించి గెలిచారు. వారందరినీ కూడా సన్మానం చేశారు. ఈ రోజు నల్గొండ జిల్లాలో 50% మించి గెలిచారు. వారందరూ కూడా సన్మాన కార్యక్రమం జరగబోతోంది. దీంతో పాటు ప్రధానంగా నీటి హక్కులపైన జరుగుతున్నటువంటి కుట్రలపైన ఎండగట్టేలాగా కేసీఆర్ గారే రంగంలో దిగి భారీ బహిరంగ సభలు వెళ్తున్నారు. కాబట్టి ఆ సభకు సంబంధించి ముందుగానే క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఎక్కడ సభ పెట్టినా, ఎక్కడ కార్యక్రమం తీసుకున్నా కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తల్లి రావాలి, మరొక తెలంగాణ ఉద్యమాన్ని నిర్మిస్తామంటూ కూడా కేటీఆర్ గారు దిశానిర్దేశం చేశారు. రైట్, థ్యాంక్ యూ రాము.